హలో గైస్, వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్. నా వీడియోని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఫస్ట్ నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చేసుకున్నారు కదా? డన్ డన్. మనం ఈ వీడియోలో 3 రియల్ గోస్ట్ ఇన్సిడెంట్స్ గురించి తెలుసుకుందాం. ఇప్పుడు నేను ప్లే చేసే వీడియో వాళ్ళ మమ్మీ రికార్డ్ చేసింది. వాళ్ళ మమ్మీ రోజు ట్రైలరింగ్ వర్క్ చేస్తూ ఉంటుంది. అయితే అలాంటి ఒక రోజు వాళ్ళ మమ్మీ ట్రైలరింగ్ వర్క్ చేస్తున్నప్పుడు పక్క రూమ్లో నుంచి వాళ్ళ కూతురు వచ్చి, అమ్మ పక్కన ఉన్న కబోర్డ్లో ఏదో వియర్డ్గా సౌండ్స్ వస్తున్నాయి, వచ్చి చూడు అని అంటుంది. వెంటనే వాళ్ళ మమ్మీ మొబైల్లో రికార్డ్ చేయడం మొదలు పెడుతుంది. వాళ్ళకి ఈ ఇన్సిడెంట్ చాలా భయాందోళనకు గురి చేసింది. సర్వే అనేసి ఆ పాప మళ్ళీ పక్కన ఉన్న రూమ్లోకి మళ్ళీ వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువ శబ్దం రావడం స్టార్ట్ అయింది. వీడియో ప్లే చేస్తా, ఒకసారి చూడండి. ఆ వీడియో చూసారు కదా, ఆ వీడియోలో ఆ పాపకి ఏదో వియర్డ్గా సౌండ్స్ వస్తున్నాయని ఆమె పక్క రూమ్లోకి వెళ్ళిపోయింది కదా. వెళ్ళిపోయిన తర్వాత ఆ డోర్ని ఎవరు క్లోజ్ చేశారు? ఫర్ ఎగ్జాంపుల్ మీరే కనుక ఆ సిచ్యువేషన్లో ఉంటే మీరేం చేస్తుండేవారు? సో కమింగ్ టు నెక్స్ట్ వీడియో. నెక్స్ట్ స్టోరీ ఒక యూట్యూబర్, అతని పేరే ముంబైకర్ నిఖిల్. రియల్ గోస్ట్ ఎన్కౌంటర్. ముంబైకర్ నిఖిల్ ఒకరోజు మోటో లాగ్ చేసుకుంటూ ఇంటికి వెళ్తూ ఉంటాడు. ఆ వెళ్ళే సమయంలో అతనికి రియల్ గోస్ట్ ఎన్కౌంటర్ జరిగింది. అది ముంబైలో ఒక అరై కాలనీ అని ఒక ప్లేస్ ఉంది. ఆ ప్లేస్లో గోస్ట్లు ఉంటాయని ఆ పక్కన ఉన్న ప్రజలకు అందరికీ తెలుసు. అండ్ నైట్ టైంలో అటు సైడ్ ఎవ్వరు కూడా అసలు వెళ్ళరు. అండ్ ఆ చుట్టుపక్కల వాళ్ళకి ఎప్పటి నుంచో తెలుసు ఆ రోడ్డు పైన గోస్ట్లు ఉంటాయి, అక్కడికి వెళ్ళొద్దు అని. అయితే నిఖిల్ అనే వ్యక్తి ఆ రోడ్డుపై వెళ్తూ ఉండగా దానికి ఏమైందో మీరు చూస్తే షాక్ అయిపోతారు. వీడియో ప్లే చేస్తా, చూడండి. ఈ వీడియో ఫేక్ అనిపించడం లేదు, ఎందుకంటే అతను అప్పటికే చాలా ఫేమస్. అతనికి యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్లో చాలా ఫాలోవర్స్ ఉన్నారు. అతను వ్యూస్ కోసమైతే ఇలా చేసి ఉండడని నేను అనుకుంటున్నాను. సో కమింగ్ టు నెక్స్ట్ వీడియో. ఈ మూడిట్లో నాకు ఇదే చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది, ఎందుకంటే ఇది ఒక ఢిల్లీలోని లోకల్ బస్లో జరిగింది. లోకల్ బస్సులు అంటే మన హైదరాబాద్, బెంగళూరు, ముంబైలో లోకల్ తిరిగే బస్సులని లోకల్ బస్సులు అంటారు. అయితే ఒకరోజు ఈ లోకల్ బస్సులో లాస్ట్ బస్ రిటర్న్ వచ్చే సమయంలో ఇది డిపోలో పెట్టేసేటప్పుడు ఒక వియర్డ్ ఇన్సిడెంట్ని నోటీస్ చేశారు. ఈ వీడియో చూడు, వీడియో చూసిన తర్వాత మాట్లాడు. हमें इससे कोई परेशानी नहीं, कंडक्टर सीट पे अभी कोई भी नहीं है, लेकिन यहाँ पे कोई ना कोई बैठा हुआ है।
पर हमें से कोई दिक्कत परेशानी नहीं हो रही। ये देखो मैं आपको दिखाता हूँ कैमरे में, CCTV कैमरे लगे हुए हैं बस के अंदर, और आप इधर देख सकते हो। ये देखो कंडक्टर सीट पे एक व्यक्ति बैठा हुआ है, देखो दिख रहा है आपको, कंडक्टर सीट पे ये व्यक्ति बैठा हुआ है। ये देखो दोबारा से ध्यान से देख लो, बैठा हुआ है। और मैं जो है आपको दोबारा से कंडक्टर सीट की तरफ ले जाता हूँ, और देखो यहाँ कोई भी नज़र नहीं आ रहा कैमरे। చూసారు కదా ఆ వీడియోలో అతను రియల్గా చూసినప్పుడు అక్కడ ఎవరూ లేరు, కానీ కెమెరాలో చెక్ చేసినప్పుడు అక్కడ ఎవరో కూర్చున్నట్టు ఉంది. అతను దాన్ని చూసి భయపడి డ్రైవర్ వెంటనే ఆ బస్ని అక్కడనే వదిలేసి వెళ్ళిపోయాడు. మార్నింగ్ వచ్చి దాన్ని అమ్మడించేశారట. ఈ 3 స్టోరీస్ మీకు నచ్చితే ఐఎమ్ థ్యాంక్ఫుల్ దట్ నా వీడియోని ఇక్కడ వరకు చూసారంటే నా వీడియో నచ్చిందని నాకు అర్థమైంది. మీరు ఇంకా నన్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఇలానే పుష్ చేస్తారని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్ గైస్. కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. బాయ్.